మళ్లీ రోడ్డెక్కిన బెజవాడ బ్రదర్స్. బ్రదర్స్ వార్, భూములపై బిగ్ ఫైట్. ఎంపీ చిన్నిపై బాంబు పేల్చిన నాని. హైదరాబాద్లో 112 ఎకరాల ల్యాండ్ స్కామ్. తెలంగాణ సీఎంకు నాని బహిరంగ లేఖ. నాని ఆరోపణలను కొట్టిపారేస్తున్న ఎంపీ చిన్ని. విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ఆరోపణలు చేస్తూ తన సోదరుడు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అయితే ఈ ఆరోపణలను ఎంపీ చిన్ని పూర్తిగా ఖండిస్తూ రాజకీయ కక్షతోనే నాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. ఈ వ్యవహారమిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ శివార్లలోని ప్రగతినగర్, శాంషీగూడ ప్రాంతంలో టీజీఐఐసికి చెందిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంపీ కేశినేని చిన్ని, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన బినామీ సంస్థ ఎక్సెల్లా ప్రాపర్టీస్ అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ భూమిపై ఇప్పటికే ఈడీ ఆంక్షలు, ఎన్సీఎల్టీ పరిమితులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని సుప్రీంకోర్టు ముందు దాచిపెట్టి మోసపూరిత రాజీ ఒప్పందాల ద్వారా ప్రభుత్వ భూమిని కబ్జా చెయ్యాలని చూస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు. మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఈ భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని, ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులు లేవని స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అక్కడ అక్రమ ఆక్రమణలు జరుగుతున్నాయని నాని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అడ్వకేట్ జనరల్ ద్వారా సుప్రీంకోర్టులో ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు చెయ్యాలని, హైడ్రా ద్వారా ఆక్రమణలను తొలగించాలని, సంబంధిత వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భూమిపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు, ఎన్సీఎల్టీ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ వాటిని సుప్రీంకోర్టు ముందు దాచిపెట్టి ప్రైవేట్ రాజీ ఒప్పందాల ద్వారా ప్రభుత్వ భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నారని నాని ఆరోపించారు. మెడ్చల్ జిల్లా కలెక్టర్ అఫిడవిట్ ప్రకారం ఈ భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని, అయినప్పటికీ అక్కడ అక్రమంగా బ్యారికేడ్లు వేసి ఆక్రమణలు ప్రారంభించారని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పూర్తిగా ఖండించారు. తనపై రాజకీయ కక్షతోనే నాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని స్థాయిల్లో ఫిర్యాదులు చేశారని, ఇక విదేశీ నాయకులకు కూడా ఫిర్యాదు చేస్తే బాగుంటుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ భూ వ్యవహారంపై ప్రస్తుతం ఇరువర్గాల ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు లేదా దర్యాప్తు సంస్థల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక తుది నిర్ణయం వెలువడలేదు.